ప్రార్థన చేసుకుంటాం. పరమ తండ్రి దేవా యేసు క్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, నీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా మనోఆత్మ నేత్రములు తెరవండి, వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకునే జీవితం మాలో ప్రతి ఒక్కరికి నీ అనుగ్రహించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు నామమున ఈ వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదివిన బైబిల్ పాఠంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 20 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చదివాం కదా. దాంట్లో 17వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చెప్దాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే, కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. కుమారుని ద్వారా రక్షణ. ఎవరి ద్వారా? ఏలయనగా మీకు శిశువు పుట్టును, మీకు కుమారుడు అనుగ్రహించబడును. కుమారుడు సేనే రక్షణ. కుమారుడు లేనంత వరకు రక్షణ లేదు. లోకమంతా పాపము చేసి దేవుడు అనుగ్రహించే భయంకరమైన ఉగ్రత కింద, మరణ శిక్ష కింద ఉన్నారు. అట్టి మరణం నుంచి మానవుని తప్పించుటకు పరలోకమందున్న ఆ దేవుడే కుమారుడిగా ఈ లోకమున అవతరించాడు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. అందుకే బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉన్నది, రక్షకుడైన కుమారుడు. యేసయ్య ఎవరండి? రక్షకుడిగా మన కోసం పుట్టిన కుమారుడు. మీకోసము కుమారుడు అనుగ్రహించబడను. కేవలము యోసేపుకు మరియమ్మకు ఇవ్వబడ్డ కుమారుడు కాదు, సర్వ మానవాళి కోసము ఆయన ఇవ్వబడిన కుమారుడు. నీ కుమారుడు జన్మిస్తే ఎవరికి సంతోషం? నీ కుటుంబం వరకు సంతోషం. అబ్బా కొడుకు పుట్టిండు అని ఎక్కలేని సంతోషం అంతా కూడా ప్రకటిస్తుంది. మా ఎక్కువైతే మీ అన్నదమ్ములకు, మీ అక్క చెల్లెళ్లకు, నీ కుటుంబం వరకు ఆ సంతోషం, ఆనందం ఉంటుంది. కానీ అబ్బా నీ కుమారుడు పుట్టిండట కదా అని కాలనీ మొత్తం వచ్చి ఆ సంతోష ఉత్సవాల్లో పాల్గొంటారా? ఊరంతా వచ్చి ఆదా జాతర పెట్టుకొని ఆ కుమారుని చూడడానికి వస్తారా? అంటే నీ ఇంట పుట్టిన కుమారుడు నీ ఇంటి వరకు మాత్రమే సంతోషము, కానీ లోకమంతటికి కలగబోవు మహా సంతోషకరమైన సువార్త యేసు క్రీస్తు యొక్క పుట్టుక ద్వారా కలిగింది. హల్లెలూయా! ఆయన రక్షకుడైన యేసు. ఆయన ఎవరండి? రక్షకుడైన యేసు. ఆయన కుమారుడిగా మన కోసము అవతరించారు. మరి అట్టి కుమారుడు మనకు రక్షణను ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఒక 4 విషయాలు ఈ రాత్రి దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. ఈ 4 విషయాలు నువ్వు పాటించగలిగితే ఏ కుమారుడు నీకు రక్షకుడిగా జన్మించాడో ఆ రక్షణ నీవు పొందుట ఖాయం. మొట్టమొదటిది అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిస్తే, మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఆమేన్. పైనున్న ఆకాశమందున, కిందున్న భూలోకమందున లేదులే ఏ నామమున రక్షణ. ఏ నామంలో కూడా రక్షణ లేదండి. 33.5 కోట్ల మంది దేవుళ్ళు, దేవతలు అనబడే వారు ఈ భూమిని వెలిసి ప్రపంచమంతా ఉన్నారు. వారంతా వారి వారి కాలాల్లో, వారి వారి దేశాల్లో, వారి వారి ప్రాంతాల్లో వారున్న చోట వారి ప్రజలకు మేలు చేసిన వారే. వారెవరూ కూడా కీడు చేసిన వారు కాదు. వారు మేలు చేశారు, వారి ప్రజల్ని రక్షించారు, వారి యొక్క జాతి వారిని, వారి దేశం వారిని, వారి కులస్తులను, వారి మతస్థుల్ని కాపాడుకున్నారు. కాబట్టి వారి
కులానికి ఒక దేవుడు అయ్యాడు, మతానికి ఒక దేవత అయ్యారు. ఆ రీతిగా నానా కాలంలో 33.5 కోట్ల మంది దేవుళ్ళు దేవతలు అనబడే మంచి పురుషులు, యుగ పురుషులు వెలిస్తారు. వారంతా మంచివారే, వారంతా గొప్ప కార్యాలు చేసిన వారే, వారంతా మంచి పనులు చేసిన వారే, ప్రజలకు మేలు చేసిన వారే. కానీ వారెవరు కూడా వారి ప్రజల నిమిత్తం రక్తము కార్చిన వారు కాదు. వారెవరు కూడా వారి ప్రజల కోసము వారి ప్రాణములు పెట్టిన వారు కాదు. ఎవరైతే శత్రువులు ఎదురుగా ఉన్నారో వారిని సంహరించి వీరిని రక్షించారు. గాని శత్రువును సైతము ప్రేమించి ఆ శత్రువు కూడా రక్షించబడాలని కోరుకుని ఆ శత్రువు కోసం కూడా తన ప్రాణమును పెట్టి రక్షించిన వాడు ఒకే ఒక్క దేవుడు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. అందుకే ప్రపంచమంతా యేసు క్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించ మొదలు పెట్టాడు. చంపవలసినది పాపము చేసిన వాడిని కాదు, చంపవలసినది చెడు కార్యములు చేసిన వాడిని కాదు, కానీ వాడిలో ఉన్న చెడుతనమును చంపాలి. తప్పు చేశానని చంపుకుంటా పోతే అసలు నువ్వు బతికుండగలవా? నేను బతికుండగలనా? మనుషుడు అన్నవాడు భూమి మీద ఏ ఒక్కడైనా బతికి ఉండగలడా? ఏ నరుడు కూడా బ్రతికి ఉండలేడు. ప్రతి నరుడు కూడా ఏదో ఒక కాలములో ఏదో ఒక విధంగా ఏదో ఒక తప్పు చేసిన వాడే. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక రకమైన పాపములు చేసి దేవుడు అనుగ్రహించే గొప్ప కృపను, గొప్ప మహిమను పొందుకోలేకపోయారు. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు ఆ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతాడో అప్పుడు వాడు నశించక నిత్య జీవం పొందుతాడు. హల్లెలూయా. కాబట్టి కుమారుడిగా మానవాళి రక్షణ కోసం వచ్చిన ఆ యేసు క్రీస్తు ప్రభు ద్వారా నీకు రక్షణ కలగాలంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే నువ్వు ఆయనను నమ్మాలి. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. గొంతు దించుకొని గల్లీలో కేకలేసుకుంటా యేసుని నమ్మండి, రక్షణ పొందండి. ఎందుకు అరుస్తున్నావు? ఈ అరుపు ఇప్పుడు మొదలు పెట్టిందా? ఈ కేకలు ఇప్పుడు మొదలు పెట్టాయా? ఎప్పటి నుంచి? తరతరాల నుంచి, యుగాల నుంచి. యేసు ప్రభు పరలోకముకు ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఆయన తన శిష్యులందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. సర్వలోకములకు వెళ్ళడి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆయన శిష్యులు వివిధ ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ ముందుకు సాగారు. ఆయన శిష్యుల్లో ఒకడైన తోమా మన భారతదేశంలో అటు సువార్తను ప్రకటించుకుంటూ మన దేశానికి వచ్చాడు. అలా మన దేశంలో యేసు క్రీస్తు ఆయన రక్షకుడట, మన కోసము పుట్టినవాడట అని నమ్మిన వారందరూ కూడా రక్షించబడ్డారు. కన్యాకుమారి నుంచి మొదలుకొని కాశ్మీర్ వరకు యేసు క్రీస్తు యొక్క సువార్త ప్రకటించబడుతూ ముందుకు సాగింది. మరి తమిళనాడు ప్రాంతం నుంచి సాధు జబరాజు గారని మరి యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందిన ఒక గొప్ప ప్రవక్త మన ప్రాంతంలోకి వచ్చి యేసు గొప్ప దేవుడు, ఆయన మీకోసం రక్షకుడిగా పుట్టాడని ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన సువార్త ప్రకటిస్తా ఉంటే ఆ సువార్త ఆయన ఇంగ్లీష్ లో ప్రకటిస్తుంటే మనకు ఆ ఇంగ్లీష్ అర్థం కాక ఆ సువార్త ఎట్టిదో అని మనం గ్రహించలేకపోయినప్పుడు మరి దేవుడు గొప్పగా మా నాయనగారైన సంజీవరావు గారిని ఆయనకు జతగలిపాడు. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా, అప్పుడు తెలంగాణ ఇంకా విడిపోలేదు, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మరి గొప్పగా యేసే దేవుడు, యేసే రక్షకుడు అని ఆయన ఇంగ్లీష్ లో చెప్తా ఉంటే మా నాన్నగారు తెలుగులో చెప్తూ మీ గ్రామమైన అయ్యగారిపల్లి మీద కూడా ఆయన సువార్త ప్రకటించుకుంటూ ముందుకు సాగాడు. మరి ఇప్పుడు బంగ్లాను కేంద్రంగా చేసుకొని, ఖమ్మం ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని చుట్టుపక్కల మరి చేగొమ్మ, ఆ యొక్క తల్లంపాడు, మరి ఆ చుట్టుపక్కల ఏరియాలు కొన్ని ఉంటాయి, ఆ గ్రామాలు మరి ఆయన సువార్త చేస్తూ వచ్చారు. బంగ్లాను కేంద్రంగా చేసుకొని మరి మడిపెడ చుట్టుపక్కల తండాలు, మరి మనకు చుట్టుపక్కల గ్రామాలైన పురుషోత్తాయిగూడెం, ఈ యొక్క
ఆయగారిపల్లి, సూదరపల్లి, ఈ ప్రాంతాలంతా కూడా మరి సువార్త ప్రకటించారు. ఆ తర్వాత మరి మహబూబాబాద్ కేంద్రంగా చేసుకొని అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడి వరకు, పాకాల, కొత్తగూడ వరకు, మరి యొక్క మరిపడ, మహబూబాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలైన మొగిలిచెర్ల ఇలాంటి గ్రామాలు, మునిగలేడు అలాంటి ప్రాంతాలు, చెంగులిగొండ, కొత్తూరు, గుండమరాజుపల్లి, జయ్యారము, మరి ఈ ప్రాంతాలన్నీ కూడా వారు అడుగుపెట్టని గ్రామము లేదు, వారు ప్రకటించని సువార్త లేదు. ఆనాడు వారు ప్రకటించిన సువార్త ఫలితమే ఇక్కడ కూర్చున్న మనమంద. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆ భక్తుల యొక్క ప్రయాస వ్యర్థము కాలే. ఆనాడు వారు సువార్త చెప్తా ఉంటే వినోళ్ళెవరో విననోళ్ళెవరో గాని ఈనాడు ఆ సువార్త వ్యర్థముగా పోలేదు. దాని ప్రతిఫలాన్ని మనం కళ్ళ ముందు చూస్తున్నాం. ఈ రోజు నువ్వు చేసిన సువార్త కూడా వ్యర్థంగా రాబోయే తరం ఆ ప్రతిఫలాన్ని చూస్తా. నెక్స్ట్ ఆనందం నీ ఇల్లు చాలదిగా, నెక్స్ట్ జనరేషన్ కి సరిహద్దులు విశాలపరచాలి. అవసరమైతే రోడ్డు, ఒక సగం రోడ్డు నువ్వు అయ్యగారి పనిలో తీసుకునే పరిస్థితి భవిష్యత్తులో రావచ్చు. అంతమందికి సువార్త ప్రకటించడానికి ఇంతమందిని ప్రేరేపించిన దేవుడు. ఆమేన్. రక్షకుడైన కుమారుడు ఎలా రక్షించబడగలం? మొట్టమొదటిది ఆయన యందు విశ్వాసము ద్వారా. పైనున్న ఆకాశం అందే గాని కిందున్న భూమి అందే గాని ఏ నామములో రక్షణ లేదు, కానీ యేసు నామములోనే, యేసయ్యా అని ఒక్క మాట మీరు అనండి, రక్షించబడతావు. ఇక నువ్వు నశించవు. ఇక నాశనం అనేది నీ జీవితంలో ఉండదు. రోగము, వ్యాధి, బాధ, కష్టము, కన్నీరు, దుఃఖము, శాపము ఏది నేను బాధించలేదు. యేసు నామములో వాటన్నిటి నుంచి ఇప్పుడే విడుదల కలుగునుగాక. ఒక్క మాట కొట్టుకొని పోతాయి చీకటి కార్యములు. వెలుగు రాగానే చీకటి అని ఉంటుందండి, ఉంటదా? స్విచ్ ఇక్కడ వేయగానే, బల్బు వెలగగానే అప్పటిదాకా కమ్ముకొనున్న చీకటి ఒక్క క్షణములో రెప్పపాటున ఏమైపోద్ది? ఇక్కడి నుంచి పారిపోద్ది. నీ శ్రమలు, నీ కష్టాలు, నీ కన్నీరు, నీ దుఃఖము, నీ వ్యాధి, నీ బాధ, నీ శాపము యేసు క్రీస్తు అనే వెలుగు నీ జీవితంలోకి రాగానే నేను విడిచి పారిపోతాయి. ఆమేన్. యేసుకే మహిమ కలుగునుగాక. కాబట్టి కుమారుడు రక్షకుడిగా మన దగ్గరికి వచ్చాడు. ఆ రక్షణ నీకు పొందుకోవాలంటే మొట్టమొదట నీకు కావాల్సింది ఏంటని తెలుసుకున్నావు? విశ్వాసం. ఏం కావాలి చెప్పండి? రెండవది లూకా సువార్త 1వ అధ్యాయము 48వ వచనాన్ని మనం గమనిస్తే, నా ఆత్మ నా రక్షకుని అయిన దేవుని యందు ఆనందించెను. ఇది విధేయత. ఏంటా విధేయత? కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ప్రవక్తలు ప్రవచించారు. తీరా ఆ ప్రవచనం నెరవేరే సమయం వచ్చింది. గ్యాబ్రియల్ అనే దేవదూత వచ్చింది, కన్యక మరియను దర్శించింది. మరియా దయాప్రాప్తురాలా, నీవు దేవుని కృపను పొందుకున్నావు. లోకములను, యూదులను, ఇజ్రాయేలును ఏలే రాజు ఆయన నీ గర్భమందు జన్మించబోతూ ఉన్నాడు. మరియ కంగారు పడ్డది. అయ్యా, నేను పురుషుని ఎరుగని దానినే, నాకింకా పెళ్ళే కాలేదు కదా, ఇది ఎలా సాధ్యము? కంగారు పడకు, భయపడకు మరియా. నీవు ఏ పురుష సాంగత్యము లేకుండానే గర్భము ధరిస్తావు. అదే దేవుడు చేయబోయే అద్భుతము. మీలాగా, మనలాగా, మానవుల్లాగా అన్ని కార్యాలు జరిగితే దేవుని అద్భుతాలకు మరి అక్కడ అవకాశం ఎక్కడిది? పరిశుద్ధాత్మ నేను కమ్ముకొనగా నీవు గర్భము ధరించెదవు, నీవు కుమారుని కందువు, ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టును. యేసు అనగా హల్లెలూయా. మరియ విధేయత చూపింది. మరి ఏం చూపింది? She obeyed. It's a very troublesome during her time.
మరి అది నిజంగా ఎంతో బాధాకరమైన పరిస్థితి. పెళ్లి కాకుండా నేను గర్భము ధరించానంటే సమాజం నా గురించి ఏమనుకుంటుంది, ఎంత నిందిస్తుంది, నా సమాజం వెలివేస్తుంది, నా కుటుంబం వెలివేస్తుంది. అసలు మా యూదా జాతిలో అయితే ధర్మశాస్త్రానుసారముగా రాళ్లతో కొట్టి చంపుతారు. అంటే తన ప్రాణమునకు ఆమె తెగించి కూడా చావడానికి సిద్ధమై కూడా ఆ మెస్సియాను తన గర్భమున మోయడానికి ఆ మరియా సిద్ధపడ్డంతగా విధేయత చూపింది. హల్లెలూయా. దేవుడిచ్చే రక్షణ నీకు రావాలి అంటే నీకు కావలసిన రెండో ప్రాముఖ్యమైన విషయం ఒబీడియన్స్, విధేయత. దేవుని మాటకి ఏం చేయాలి? లోబడాలి. చాలా మంది ఎట్లా లోబడతారంటే వాడికి నచ్చింది అయితే మాత్రం భలేగా లోబడతారు. అబ్బా భలే దర్శనం వచ్చింది అయ్యగారు, ఈ దర్శన ప్రకారమే నేను చేస్తున్నాను. మొత్తం దర్శనాలే, మొత్తం కలలే, మొత్తం దేవుడు చెప్పినట్టే. వాడికి నచ్చంది కనుక ఏదైనా చెప్పినామనుకో ఎక్కడే మనసులో నసుకుతా ఉంటది. వాడికి ఏమో చేయాలనుండే దేవుడు వద్దని చెప్పి, వద్దురా నాయన ఇది మంచిది కాదు అని దేవుడు చెప్పినా కూడా వాడు వినడు, ఎందుకంటే వాడికి నచ్చింది. దేవుడు వద్దని చెప్పిన పండును తిన్న అవ్వ దేవుడిచ్చిన స్వేచ్ఛను, స్వతంత్రాన్ని పోగొట్టుకొని పాపమును, శాపమును లోకములోకి తెచ్చుకున్నట్టుగా ఇది వద్దురా, దైవ చిత్తము కాదేమో, ఆగురా అంటే ఆగేంత ఓపిక వాడికి లేకపోయా. తొందరపడి ఆ పని చేసి వాడు ఇప్పుడు ఏం చేశాడు? శాపగ్రస్తుడయ్యాడు. చూడండి ప్రియులారా, దేవుడు వద్దన్న దానిని మనం తొందరపడి చేసి సమస్యలు మనం తెచ్చుకుంటాం. We enter in the troubles. God never send troubles. దేవుడు ఎప్పుడు ఎవరికి కష్టాలు తెచ్చిపెట్టాడు. కానీ కష్టాలు ఎవరు తెచ్చుకుంటాం? ఆయన మాట వినక. ఎవరి మాట? మన దేవుడైన ఆ యేసయ్య మాట వినక నీ ఇష్టానుసారంగా నువ్వు చేసుకొని శ్రమల పాలవుతావు, కష్టాల పాలవుతావు, దుఃఖం పాలవుతావు. మళ్ళా ఉల్టా నిందా నీ దేవుని మీద వేస్తావు. జాగ్రత్త, నోరుంది కదా నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావేమో. బీ కేర్ఫుల్. యువర్ గాడ్ ఈస్ లిసనింగ్ ఎవ్రీథింగ్. ఆయన చెవు నుండి వినే దేవుడు, కన్ను నుండి చూచే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు, చేతులుండి చేయందిచ్చే దేవుడు, కాలు నుండి నీ దగ్గరికి నడిచి వచ్చే దేవుడు, ఆయన సజీవుడైన యేసయ్య. ఆమేన్. అట్టి యేసయ్యను నీవు నమ్మానని ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయంతోనూ భక్తితోనూ నేను ఆరాధించు దేవుడు సామాన్యుడు కాదు, ఆయన సర్వ సృష్టికర్త, ఆయన నా రక్షణ కోసం కుమారుడిగా పుట్టాడని నీవెలా ఉండాలి? విధేయత కలిగి. ఎట్లుండాలండి? ఆయన ఎప్పుడు నీ చెవివాడు ప్రియులారా, నువ్వే వదిలేస్తావు. ఆయన వద్దన్నాడు కదా, ఇక ఈయనతో నాకు స్నేహం లేదులే అని నువ్వు వదిలేసి నువ్వే పరిగెత్తుకొని పోయి బొక్క బోర్ల పడి దెబ్బ తగిలిన తర్వాత అమ్మా అయ్యా అని అరిస్తే మళ్ళా ఏ అయ్య రావాలా? నీ అయ్య రాడు, యేసయ్యే వస్తాడు. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగునుగాక. యేసయ్య నీ జీవితాన్ని రక్షించాలంటే నువ్వు చేయాల్సిన రెండో కార్యక్రమం ఏంటట? విధేయత, ఒబీడియన్స్. మూడవది మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనాన్ని మనం గమనిస్తే, ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. హల్లెలూయా. మూడవది విచక్షణ. ఏంటా విచక్షణ? మరియమ్మ యోసేపులు ఒక విచక్షణను కలిగి ఉన్నారు. నా గర్భములో పుట్టువాడు పరిశుద్ధుడు. హీస్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, హీస్ అ హోలీ మ్యాన్. ఎవరండి? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధ దేవుడు. నీ గర్భమును మోయిస్తూ ఉండగా నేను నీతో ఏ రీతిగా శరీర సంబంధాన్ని పెట్టుకోగలను? లెట్ ఇట్ బి యు ఆర్ మై వైఫ్ బట్ ఐ డోంట్ టచ్ యు యాజ్ వైఫ్. నీవు నా భార్యగా కావచ్చు కానీ నా భార్యగా నిన్ను స్వీకరించి శారీరక సంబంధం పెట్టుకోను. ఒక పురుషునిగా నీ పక్కన ఉంటాను, ఒక తండ్రిగా చూసుకుంటాను, ఒక తల్లిగా చూసుకుంటాను, ఒక అన్నగా చూసుకుంటాను, ఒక తమ్ముడిగా చూసుకుంటాను, ఒక స్నేహితుడిగా చూసుకుంటాను. కానీ
ఒక భర్తగా శారీరక సంబంధం మాత్రం నీతో పెట్టుకోలే. ఎందుకంటే యు ఆర్ క్యారింగ్ ఏ హోలీ మ్యాన్. ఎవరి? ఒక పరిశుద్ధుని నీవు మోయిస్తున్నందున ఈ విచక్షణ. యు ఆర్ వర్షిపింగ్ ఏ హోలీ లార్డ్. మన ప్రభు ఎలాంటి ప్రభు? పరిశుద్ధుడైన దేవుడు. ఆమేన్. హి ఈజ్ ఎ హోలీ మ్యాన్. యేసు నామాన్ని ఉచ్చరించేటప్పుడు నీ పెదవులు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధ దేవుని కలిగి ఉన్న నీ చూపులు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధ దేవుడు రక్షించిన నీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి. నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి. నీ చెవులు పరిశుద్ధంగా ఉండాలి. నీ దేహమంతయు పరిశుద్ధముగా ఉండవలె. అట్టి పరిశుద్ధత నీవు కలిగి ఉండాలి. అప్పుడే రక్షించబడతావు. బైబిల్ చేతులు పట్టుకోగానే రక్షణ రాదు ప్రియ సహోదరుడా. దేవుని వాక్యమును పరిశుద్ధత ఎప్పుడైతే నీ జీవితమును కమ్ముకుంటుందో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నేను కమ్ముకుంటాడో, అప్పుడు అట్టి పరిశుద్ధతలో నీవు రక్షించబడతావు. ఆమేన్. యేసుకే మహిమ కలుగును గాక. 3.5 సంవత్సరాలు ఆయన శిష్యులంతా యేసు ప్రభుతో కలిసి సేవ చేసి పరిచర్య చేసినా కూడా యేసయ్య పరలోకముకు ఆరోహణమయ్యేటప్పుడు ఆయన శిష్యులతో ఒక మాట అన్నాడు, మీరు ఆదరణకర్త కోసం కనిపెట్టుడి. ఏమన్నాడని? వెయిట్. కనిపెట్టుడి అంటే వెయిట్. ఓపిక కనిపెట్టండి. సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో ఉండడానికి నేను ఒక ఆదరణకర్తను పంపిస్తాను. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టండి. యేసయ్య ఇంతకాలం మాతో ఉన్నావు, అన్ని పనులు వదులుకొని మేము మీ చుట్టూ తిరిగాం, 3.5 ఏళ్ళు కలిసిపోయింది, నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు లేకుండా మేము పోతే మమ్మల్ని ఎవడని లెక్క చేస్తాడా? ఈరోజు యేసునామంలో వచ్చారు కాబట్టి మీరు చేర్చుకోబడ్డారు. యేసునామం పక్కన పెట్టుతే ఎవరు చేర్చుకుంటాడండి? ఎవరు ఆదరిస్తారండి? ఎవరు చేస్తారండి? ఇంత ప్రేమతో ఇంత ఖర్చు పెట్టి అన్ని ప్రయాసతో ఎవరు చేస్తారు? ఈ గ్రామాల్లో ఇప్పుడు చేసే సువార్త అంత ఈజీగా అయిద్దా? చెప్పండి. ఈ ప్రోగ్రాం రూపాయి ఖర్చు కాకుండా అవుతుందా? మీరంటే నాకు ఎంతో ప్రేమ అండి అని ఒక ప్రేమ పూరిత మాట అనగానే అయిపోయిందా? కిరాణా షాప్కు పోయి ఈరోజు కావలసిన ఖర్చులకు కావలసిన చికెన్ కొనుక్కోండి, చికెన్ షాపుడికి డబ్బులు ఇవ్వకుండా నా ప్రేమను మీకు అందిస్తున్నాను కుమారుడా దీవించబడదు కాక అంటే ముందు డబ్బులు కట్టరే, డబ్బులు కట్టాక ముక్కలు తీసుకోపో. వితౌట్ మనీ నథింగ్ విల్ హ్యాపెన్. ఎంతెంత ఖర్చు దేన్ని బట్టి పెడుతున్నారండి? ప్రతి గ్రామంలో, ఈ ఒక్క గ్రామమే కాదు, ప్రతి గ్రామంలో ప్రేమ లేదే మీరు మీ ఖర్చులు పెట్టుకొని వచ్చారా? మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చి రండి అని బండ్ల అరేంజ్ చేశారా? ఏం చేయలే. మీ వాహనాలలో మీరు పెట్రోల్ పోసుకొని కార్లు, ఆటోలు కదా, వ్యాన్లు మీరు కిరాయిలకు తీసుకొని జేబులో నుంచి మీరంతా రిచ్ పీపులా? బాగా ధనికులా? కోటీశ్వరులా? కాదుగా. రోజు పొట్టగూలి కోసం రోజు అనుదినం పని చేసుకునే వారే. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరు కూడా ధనవంతులు ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరూ ప్రయాసపడి వారి కుటుంబాలను పోషించుకునేవారి. ఆ ప్రయాసలో మరి మీ సొంత డబ్బులతో మీరు రాగలిగారంటే ఇది ప్రేమ కాదా? ఇది ప్రేమ కాదా? అదే క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. యోసేపు కూడా మరియమ్మను అట్టి ప్రేమతోటే చూసుకున్నాడు, కానీ శారీరక సంబంధం కోరుకోలేదు. దాన్నే విచక్షణ అంటాం. ఏమంటామండి? ఈ విచక్షణ యేసు ప్రభువును నమ్మిన బిడ్డలకు ఉండాల్సిన 3వ లక్షణం విచక్షణ. నీవు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. నీవు పాడే పాటలు పరిశుద్ధమైనవి. నీ నోటి మాటలు పరిశుద్ధంగా ఉండాలి. ఎవరినైనా దీవించే మాటలు ఉండాలి, కానీ శాపగ్రస్తమైన మాటలు ఉండకూడదు, బూతులు ఉండకూడదు, అబద్ధపు మాటలు ఉండకూడదు, పంచాయతీ పెట్టి విడగొట్టే మాటలు అసలే ఉండకూడదు. కలపండి, అవసరమైతే కలపండి. విడిపోయిన వారిని కలపండి, విభేదాల్లో ఉన్న వారిని కలపండి. నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపు ఎలా ఉండాలండి? పరిశుద్ధముగా. యోసేపు ఏ రీతిగా మరియను వారు దంపతులైనప్పటికీ నీ పరిశుద్ధముగా జీవించారు. యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన నీవు విచక్షణతో ఈ లోకములో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. 4వది లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని గమనించండి.
ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. విడుదల. 4వది ఏంటండి? యేసును నమ్మిన వాడు రక్షించబడాలి, దేవుని ఆశీర్వాదాన్ని పొందాలి అంటే ముందు బంధకాల్లో నుంచి వాడు విడిపించబడాలి. ఈ లోక సంఖ్యలు నిన్ను బంధించాయి, ఈ లోక పాపము నిన్ను బంధించాయి, లోక పరిస్థితులు నిన్ను బంధించాయి. ఈ బంధించబడిన సంఖ్యలన్నీ కూడా విడిపించబడి నీవు క్రీస్తు కోసం పరిగెత్తాలి. ఆమేన్. నేను అవి చూసుకోవాలా, ఇవి చూసుకోవాలా, తినాలా, తాగాల, సంపాదించుకోవాలా, కుదరదు. దారిన పోతూ పోతూ లెక్కలు రాసే మత్తయిని యేసయ్య చూసి, మత్తయి నన్ను వెంబడించు. మత్తయి ఆర్డినరీ మ్యాన్ కాదు, ఉద్యోగ సద్యోగం లేకుండా ఉత్త కూసునోడు కాదు. మత్తయి ఎవరండి? లెక్కలు రాసే మత్తయి అంటే ట్యాక్స్ కలెక్టర్. హీఈస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆయన ఒక కలెక్టర్ హోదాలో ఉన్నవాడు, ఆయన ఒక కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. అలాంటి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ తన ట్యాక్స్ పుస్తకాలు, తన రిజిస్టర్లు, తన ఆఫీసు సమస్తాన్ని ఉన్న చోట అక్కడ పడేసి ఏం చేశాడు? ఆయనను వెంబడించెను. హల్లెలూయా. ఇది విడుదల. ఆమేన్. కాబట్టి లెక్కలు రాసే మత్తయి వాక్యం రాసే మత్తయి అనే శిష్యుడిగా మార్చబడ్డాడు. ఆమేన్. యేసే నమ్మిన తర్వాత ఎప్పుడు కాంక్రీట్గా ఉండొద్దిగా, కఠిన హృదయంతో ఉంటే కుదరదు. యేసే నమ్మిన తర్వాత నీ హృదయం ఎలా మార్చబడాలి? మెత్తని హృదయముగా. దేవుని కంటే ప్రాముఖ్యమైనది ఏది నీ జీవితంలో ఉండకూడదు. యూ షుడ్ నాట్ గివ్ ప్రయారిటీ. మిగతా వాటికి ప్రయారిటీ ఇవ్వకూడదు. ఇక యేసయ్యే ప్రయారిటీ. ఆదివారం ఆరాధన ప్రయారిటీ, ఈ రోజు సువార్త ఉంది, సువార్త ప్రయారిటీ, ఈ రోజు దేవుని కార్యాలు ఉన్నాయి, ఆ పలానా చోట కూడికుంది, అదే ప్రయారిటీ. మిగతా తర్వాత మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ అనుగ్రహించబడతాయి. ఆమేన్. విడిపించబడి దేవుని కోసమైన ఆయన బిడ్డలుగా మనం ముందుకు సాగగలగాలి ప్రియులారా. ఇంకా నేను అట్టుంది కదా, వామ్మో సువార్తకు వస్తే వీటి పరిస్థితి ఎట్టా, సువార్తకు వస్తే ఇంత ఖర్చు అయింది కదా, రిటర్న్ లో చలి పెడుతుంది కదా, చలికి ఒళ్ళు బగులుతుంది కదా, ఒళ్ళు బగులితే గొంతు పోతుంది కదా, ఏం చేస్తావు? పాటలు పాడతావా? నీ గొంతు బగులితే నీ పక్కనోడు ఆయన పాడతాడు, ఏం బా. కానీ క్రీస్తు కోసం బంధకాలు కాదు నీకు ఉండాల్సింది, స్వతంత్రం, విడుదల. ఆమేన్. నువ్వు విడిపించబడాలి. ఆయన విడిపించాడండి. నీ సంఖ్యలు తెంచాడు, నీ కట్లు తెంచాడా లేదా? ఆయన మీ సంఖ్యలను, మీ కట్లను విడిపించాడు. ఆయన సంఖ్యలు కట్లు విడిపిస్తే వీడు మళ్ళా పోయి ఏం చేస్తున్నాడు? ఆ కట్లలోనే పడతా ఉంటాడు. దేవుడు మనల్ని గొర్రె పిల్లలుగా పిలుచుకున్నాడు. ఆయన మంచి కాపరి, మనము ఆయన మేపు గొర్రెలు. చూడండి, పోతా పోతా జారి టకాల బురద మడుగుల పడ్డది అనుకోండి, ఆ గొర్రె పిల్ల ఏం చేస్తుంది? శీసి ఈ బురదల పడుతున్నారా అని గబా గబా లేచి పక్కనున్న గడ్డికో చెట్టుకో రుద్ది పొరపాటున పక్కన ఉంటే నీకు రుద్ది, మొత్తానికి దానికున్న బురదను మాత్రం వదిలించుకొని తనను తాను శుద్ధి చేసుకొని నడవలసిన కాపరి బాటలో చక్కగా నడుస్తుంది. ఇంకో జీవి ఉంటది, అరే ఈ బురద మరుగులో ఈ పంది ఏందిరా ఇంత మురికిగున్నదని పందులు కాసుకునేటోడు ఆ పందిని తీసుకొచ్చి కడిగి తోమి పాన్స్ పౌడర్ వేసి తెల్లగా నిగనిగలుగా ఆడేటట్టు చేస్తే మళ్ళా ఉరికి అది ఏడబడ్డారట. మరి ఇప్పుడు మీరు ఎలా పిలువబడ్డారు? వెంబడించే కాపరిని వెంబడించే, గొర్రెల కాపరిని వెంబడించే గొర్రెల వల్ల పిలువబడ్డారా? లేకపోతే మాటికి వద్దన్న విడిపించిన సంఖ్యల నుంచి, వదిలేసిన మురికిలో నుంచి, వదిలేసిన వ్యర్థాల్లో నుంచి, ఆ అబద్ధముల నుంచి, ఆ మోసముల నుంచి, లోక సంబంధమైన అపరాధములలో నుంచి అక్కడికే తిరిగి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నారా? ఒకనాడు తెలుసు తెలవక లోకములో తిన్నావు, తాగావు, లోక సంబంధిగా జీవించావు. అయితే యేసు రక్తం
ప్రతి పాపం నుంచి నిన్ను విడిపించి పరిశుద్ధినిగా మార్చింది. ఒక్కసారి విడిపించబడ్డ నీవు తిరిగి ఎక్కడికి వెళ్తున్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. క్రీస్తు యొక్క స్వరాన్ని విని, నా గొర్రెలు నా స్వరమును విని ఆయన అడుగు జాడల్లో నడిస్తే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరున్న చేసెను. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించాడు. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించాడు. అంత గొప్ప కాపరి మనకున్నాడు. ప్రియులారా, ఈ క్రిస్మస్ మనకు నేర్పే సందేశం ఏంటి? ఆయన కుమారుడుగా, రక్షకుడిగా మన కోసం వచ్చాడు. ఆయన మన కోసం కుమారుడిగా జన్మించాడు. ఆ కుమారుడి ద్వారా మానవాళికి ఏంటట? రక్షణ. నీవు ఆ రీతిగా రక్షించబడాలి ఆ కుమారుని ద్వారా. యేసు అనే కుమారుని ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా రక్షణ లేదు. నీవు రక్షించబడాలంటే చేయాల్సిన 4 కార్యక్రమాలు ఉన్నాయి. మొదటిది, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. రెండవది, ఆయన మాటలకు విధేయత చూపించాలి. మూడవది, ఆయన పరిశుద్ధ దేవుడు అనే విచక్షణను కలిగి ఉండాలి. నాలుగవది, లోకములో లోక సంబంధమైన బంధకాల్లో నుంచి నీవు విడుదల పొందాలి. విశ్వాసము, విధేయత, విచక్షణ, విడుదల ఆ రక్షకునితో నిన్ను ఐక్యపరిచి ఆయనకు సాక్షిగా నిలబెడుతుంది. అతి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం.